హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎక్కడున్నామంటే ఎర్నాకుళం జంక్షన్లో ఉన్నాం. ప్రస్తుతానికైతే ఎర్నాకుళం జంక్షన్ నుండి ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలని డిసైడ్ అయినాం. ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ చూడండి, ఇదే రైల్వే స్టేషన్. మీకు అనిపిస్తుందేమో, అక్కడ నుండి ట్రైన్ కనిపిస్తుంది. ఇవే రోడ్లు, కేరళ రోడ్లు, ఎర్నాకుళం రోడ్స్ ఇవి. ఇప్పుడే మొహం కడుక్కొని రైల్వే స్టేషన్ నుండి అయితే బయటకు వచ్చినాం. మన వెనకాల ఉంది రైల్వే స్టేషన్. ఇక్కడ ఆల్ఫాలా రెస్టారెంట్ అంట, టిఫిన్ చేద్దామని వచ్చాం. ఇక ఫస్ట్ టైం ఇక్కడ టిఫిన్ చేయబోతున్నాం. ఎట్లుంటుందేమో తిని చూస్తా. ఓకే, ఇగో కేరళలో ఎర్నాకుళంలో దోశ ఎట్లుంటుందంట, ఎట్లుంటుందో టేస్ట్ చూసి చెప్తా. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు తినండి. ఇగో ఇగో అన్న కనిపిస్తుంది అన్న, నీకు చిన్నగా కనిపిస్తుంది స్క్రీన్. ఏమో ఎట్లుంటుందో తిని చూద్దాం. ఇక వంతులు పొద్దున్నే గరం గరం వాటర్ తాగుతారు. ఛాయ్ పేరుతోనే గరం గరం వాటర్ తాగుతారు. అన్న ఛాయ్ ఎట్లుందన్నా? అన్న ఛాయ్ ఎట్లుందన్నా? గరం గరం. సో మొత్తానికి అయితే తినేసి మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం అందరం. అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినాము. ఒక ట్రైన్ ఉందంట, ఆ ట్రైన్కి టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా చెంగనూరు వరకు టికెట్ తీసుకొని ఆ నుండి మొత్తానికి అయితే తిన్న తర్వాత మళ్ళీ స్టేషన్ వచ్చింది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చినాం. 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చి మళ్ళీ ఈ ట్రైన్ అయితే ఎక్కినాం. ఈ ట్రైనే పోవాల్సింది, చెంగనూరు వరకు అయితే వెళ్తాం దీంట్లో. మేము ఎక్స్ప్రెస్. ఫైనల్గా అయితే ఎర్నాకుళం స్టేషన్ నుండి అయితే బయలుదేరుతున్నాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 8:45కి ట్రైన్ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది. మేము ఎక్స్ప్రెస్ ఇది. ఒకసారి అయితే చూడండి ట్రైన్, ఇటు సైడు రెండు ట్రైన్లకైతే మొత్తానికైతే కాంపిటీషన్ అవుతుంది. ఫస్ట్ అయితే మా ట్రైన్ ఉరుకుతుంది, కానీ మన ట్రైన్ చిన్నగా ఉన్నా కానీ మాదే ఫాస్ట్గా పోతుంది. నేను హజరత్ నిజాముద్దీన్, ఎర్నాకుళం టు హజరత్ నిజాముద్దీన్ మంగళ లక్షద్వీప్ ఎక్స్ప్రెస్. ఆ డ్రైవర్ సాబ్కి అయితే బాయ్ చెప్దాం. రావాలి చూడండి డీజిల్ ఇంజిన్ సౌండ్ ఎట్లా వస్తుందో. చిన్నగా వస్తుంది. మనమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా ఫాస్ట్గా. ఇది ట్రైన్లో స్నానం చేయడానికి లోకో షెడ్. నేను ట్రైన్ స్టేషన్ అనుకున్నా, రైల్వే స్టేషన్ అనుకున్నా. స్నానాలు చేస్తున్నాయి అక్కడ చాలా ట్రైన్లు. అయితే 4-5 ఉన్నాయి ట్రైన్లు. సో ప్రస్తుతానికైతే మనం కొట్టాయం స్టేషన్లో ఉన్నాం. మన ట్రైన్ అయితే కొట్టాయం స్టేషన్కి వచ్చింది. నెక్స్ట్ 2 స్టాప్స్ తర్వాత మనదే. దీని తర్వాత స్టాపో నెక్స్ట్ స్టాపో తెలియదు, కానీ నెక్స్ట్ దీని తర్వాత స్టాప్ అనుకోవడం నాకు తెలిసి 1-2 స్టాప్స్ ఉంటుంది అంతే. కొట్టాయం నుండి ఇక్కడ నుండి కూడా వెళ్తాయి మనం పోయే ప్లేస్, కాకపోతే డైరెక్ట్ వెళ్ళవు బస్సులు లేట్గా పోతాయి. సో అందుకోసమని మనం ట్రైన్ ఎక్కినాం అన్నట్టు. సో ఇప్పుడే ఇక్కడ దిగినాము, చెంగనూరు రైల్వే స్టేషన్లో దిగినాము. ఇదే చెంగనూరు రైల్వే స్టేషన్. చదవండి మీరు కూడా. ఇప్పుడు ఇక్కడ నుండి ఎడిపోతున్నాం అంటే రైల్వే స్టేషన్లోకి వెళ్ళి బయటికి పోయి అక్కడ దర్శనం కోసము ఆధార్ కార్డు అడుగుతారు. టికెట్ కానీ ఆధార్ కార్డు కానీ అడుగుతారు. మనకు టికెట్ లేదు కాబట్టి ఆధార్ కార్డే మనకి ఇప్పుడు టికెట్. దాన్ని జిరాక్స్ తెచ్చుకోవడం కోసం అయితే పోతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి చెంగనూరు మార్కెట్ ఇదంతా. ఇవన్నీ ఇంకా మన చిప్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఇక్కడ స్పెషల్ కొబ్బరి నూనెలు అవి ఇవి అన్నీ దొరుకుతాయి. బట్టలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఇదే బస్ స్టాండ్. రైల్వే స్టేషన్ దిగగానే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి బయటికి రాగానే బస్ స్టాండ్ ఉంటుంది.
ఇటు మొత్తం లోపలికి పోతే ఇంకా మొత్తం మార్కెటే. ఇంకా అది మనకు టైం లేదు ఎక్కువ, సో అందుకోసమనే కొంచెం వరకే చూపెట్టిన. పోదాం మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కుదాం, పోయి ఇంకా బస్ ఎక్కినాక మాట్లాడుకుందాం. సో బస్ అయితే మార్కెట్ల నుండే పోతుంది. అటు పోదేమో అనుకున్నా, మనకు తెలియదు కదా. సో చూపిస్తున్నా చూడండి మీరు కూడా. ఇవన్నీ బనానా చిప్స్ ఉంటాయి కదా, బనానా చిప్స్ అవి ఫేమస్ ఇక్కడ బనానా చిప్స్. ఇప్పుడు పంబాకి పోవడానికి అయితే బస్ ఎక్కినాం. టికెట్ వచ్చేసి 190 180 ఒకరికి. ఇక్కడ ఇల్లులు అయితే భలే ఉన్నాయి. రోడ్లు మాత్రం వన్ వే, అంటే ఏమంటారు, అటు పోవడానికి ఒకటి రావడానికి ఒకటి, అంతే సింగిల్ వే రూటు. చాలా చిన్నగా ఉన్నాయి రోడ్లు మాత్రం, భలే పోతుంది బస్సు, పరప కొట్టేస్తాడు. చూడండి మీరు కూడా ఇల్లులు. వచ్చేసి చర్చ్. ఇల్లులు, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క కాంపౌండ్, చుట్టూ గ్రీనరీ, ఇండిపెండెంట్ హౌస్లు క్రేజీగా ఉన్నాయి అసలు ఇక్కడ. మనలాగా ఒక్కో ఇల్లు ఒక్కోలాగా అతుక్కొని ఉంటాం, అట్లాంటివి ఏం లేవు. అంటే మన విలేజ్లలో అయితే కొంచెం దూరంగానే ఉంటాయిలే, కానీ ఇక్కడ చూడండి మొత్తం చుట్టూ గ్రీనరీ భలే ఉంది అసలు. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అట్లా. అంటే దేని స్పెషాలిటీ దానిదేలే, కానీ బాగుంది. చూడండి మనం పోతా ఉంటే ఘాట్ రోడ్లు ఎక్కుతున్నాం, దిగుతున్నాం, గుట్టల సందులోకి వెళ్ళిపోతుంది కాట్లు. చూడండి ఇల్లు కూడా చాలా హైట్ అయిపోయినాయి. ఇంతకుముందేమో చాలా కిందికుంటుండే, ఇప్పుడు హైట్ అయిపోయినాయి కనిపిస్తుంది చూడండి. దీని అవతల నుండి వచ్చినాం మనం, ఇది ఎక్కి మళ్ళీ దిగి రివర్స్ వచ్చినాం. ప్లేస్ ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ప్లేస్. ఇప్పుడు చూడండి ఆ మంచి ప్లేస్ వచ్చిందో, బ్రిడ్జ్ దాడుతున్నాం. మొత్తం ఘాట్ సెక్షనే ఉంది. బస్సు తిరగడం అటు ఇటు గిర్ర తిరుగుతుంది బస్సు అయితే, కానీ మజా వస్తుంది జర్నీ. కనిపిస్తుంది మనకి ఏదైతే గుట్ట కనిపించిందో, కొండ మీదకి పోతాం మనం. ఇంకో ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయో లేదో, ఇవన్నీ రబ్బర్ చెట్లు. అంటే రబ్బర్ చెట్లకి మొత్తం వీటికి కాట్లు పెట్టి కవర్లు కట్టింది. మొత్తం ఈ కాట్లు పెట్టి కవర్లు కట్టిళ్ళు. ఆ కవర్లకు ఆ కాట్లు ఏవైతే పెట్టిలో వాటికి రబ్బర్ జారుతుంది అన్నట్టు. వాటిని రోజు కలెక్ట్ చేసుకోకపోతున్నట్టు వచ్చి ఆ రబ్బర్ని, ఆ కారిన పాలు రబ్బర్ లాగా మారుతుందో మరి ఏం చేస్తారో ఏమో తెలియదు, కానీ వాటిని రబ్బర్ చెట్లు అంటారంట. ఇంకా మనకు తెలీదు. చాలా ఉన్నాయి, మొత్తం ఇవన్నీ రబ్బర్ చెట్లే ఉన్నాయి. చూడండి ఒకసారి కిందికి ఎంత లోయ ఉందో. చూడడానికి ఇలా చాలా చక్కగా కనపడుతుంది, కానీ చాలా పెద్ద లోయ ఇది, మస్తు పెద్దగా ఉంది లోయ అయితే లోపలికి. ఒకసారి చూడండి ఇవన్నీ ఏమో తోటలు ఉన్నాయి ఇక్కడ లైన్లో. నాకు తెలిసి పైనాపిల్ అనుకుంటా, పైనాపిల్ తోట అనుకుంటుంది. సేమ్ ఆపిల్ అయితే అట్లే ఉన్నాయి, పైనాపిల్ తోటలేమో అనుకుంటున్నాను. చూద్దాం. ప్రస్తుతానికైతే మా ఫుడ్ ఇదే, పైనాపిల్ ప్లస్ కారం పొడి కదా, భలే ఉంది. తీయ పుల్ల కారం ఉప్పు. ఎనర్జీ ఇన్స్టెంట్. సో ఇప్పుడే మా బస్సు లైనర్లు వేడైనాయి అని చెప్పి సైడ్ కాపీలు ప్లస్ ఫుడ్ ఏమైనా తినేవాళ్ళు ఉంటే తీసుకొని తినడానికి ఆపిళ్ళు. మేమైతే ఏమంటారు పైనాపిల్ తిన్నాము, ఒక లిమ్కా తాగినాం, మంచిగా ఉంది. సో మళ్ళీ పోవాలి, ఇంకా పోయి బస్సు ఎక్కితే ఇంకా 40 కిలోమీటర్లు ఉంది శబరిమల. సో పైనకి పోయినాక కూడా షూట్ చేస్తా, చూడండి పైనకి పోయినాక ఎట్లుంటుంది,
5 కిలోమీటర్స్ వాకింగ్ అంట. చూద్దాం, అది కూడా చూపెడతా. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని. ఇల్లు లోపలికి ఉంది, రోడ్ లెవెల్ ఉంది. మీకు వ్యూ చూపెడదామని వస్తున్నాం, కానీ వ్యూ మాత్రం భలే ఉంది. బా ఇన్ని చెట్లు అసలు అన్న. పైన సెల్ టవర్లు కూడా ఇప్పుడు ఇల్లే మనకి కిందికి ఉంది రోడ్ లెవెల్ అంటే, ఇంకా దానికన్నా కింద కూడా ఉన్నాయి. అవి కనిపిస్తుంది, షాడో కనిపించట్లేవు. కింద వైట్ కనిపిస్తుంది అదో ఇల్లు. ఇటు సైడ్ కూడా ఉన్నాయి కింద ఇల్లులు. పైకి పోతామేమో, కానీ మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. మంచి వ్యూస్. ఇంకా పోయిన లెక్కాలంట, అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే, దానికైతే మళ్ళీ బస్ దగ్గరికి వచ్చాం. డస్ట్బిన్ ఐడియా సో మొత్తానికైతే ఇప్పుడే దిగినాం, పంబలు అయితే దిగినాం. దిగి కిందికి పోయి స్నానం గిట్లా చేసుకొని బ్యాగులన్నీ లాకర్లో పడేసుకొని ఎక్కుదాం పైకి. చూద్దాం ఇంకా ఎట్లుంటుందో. ఇప్పుడు పంబా నదిలో స్నానం చెయ్యాలి. ఇది టాస్క్. ఇప్పుడు చూపిస్తాం మీకు కూడా. ఇదే పంబా రివర్, పంబా నది. దీంట్లో ఇప్పుడు స్నానం చేయాలి. స్నానం చేసుకొని ఇక్కడనే లాకర్లు ఉంటాయి, ఇంకా లాకర్లలో బట్టలు పెట్టుకొని ఇంకా మనం వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు. సో మేము చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి లొకేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఆ పైన బస్ స్టాప్. ఇప్పుడే పవిత్రమైన పంబా నదిలో స్నానం అయితే చేసేసి రెడీ అయినాం. ఇప్పుడైతే వెళ్ళడానికైతే రెడీగా ఉన్నాం. ఆ గుట్టెక్కాలంట, వెనకాల కనిపిస్తుంది చూడండి, ఆ గుట్టెక్కాలి ఇప్పుడు. వెనకాల ఈ బిల్డింగ్ వెనకాల కనబడే గుట్ట, ఆ గుట్టెక్కి దిగాలంట. సో చూద్దాం, ఇంకా పోదాం, మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నుండి స్టార్ట్ అంట. స్టార్ట్ అయిపోయింది. ఇక ఎక్కడం పైనకి. ఒకసారి చూడండి ఇక ఎంత జనాలు. చలో పోదాం ఇంక ఇందులో నుండి. ఇక నడుచుకోవడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా చూద్దాం ఎంత టైం అవుతుందో. టైం వచ్చేసి ఎంత అవుతుందో ఒకసారి అడిగి చెప్తాం మీకు. అన్న టైం ఎంత అవుతుంది? 3:20కి జర్నీ స్టార్ట్ అయింది. సో మళ్ళీ మేము అక్కడికి పోయేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. ఇక ఏమైనా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి, ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా అనిపించినప్పుడు మీకు మళ్ళీ ఒకసారి చూపెడతా. ఓకే, ఈ ప్లేస్ని ఏమంటారు అన్న? కన్నెమూల గణపతి. సో మనం ఇక్కడ నుండి అయితే ఎక్కినాము. ఈ నుండి ఎక్కిన తర్వాత ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అంట ఇక్కడ నుండి. సో ఇక్కడ నుండి అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. ఒకవేళ కింద నుండి ఎవరైనా తెచ్చుకోకపోతే ఇక్కడ అమ్మేస్తారు. ఇది కూడా ఇక్కడ కొనుక్కొని ఇక్కడ కొట్టేయచ్చు. 40 రూపీస్ ఒక్కటి.
అందరూ పట్ట కొట్టేస్తారు. మొత్తానికైతే టికెట్ అంతా అయిపోయింది. టికెట్ అంటే ఆధార్ కార్డ్ చెక్ చేసి పంపించారు. టికెట్ ప్రస్తుతానికి అయితే టికెట్ ఏం లేదు. డిపెండ్ అంటే పబ్లిక్ ఎక్కువ లేరు కాబట్టి టికెట్లు ఏమి ఇవ్వట్లేరు. చిన్నపిల్లలకు మాత్రం ట్యాక్స్ ఇస్తున్నారు. ఇదే రావడానికి పోవడానికి ఇదే దారి ప్రస్తుతానికి ఇక్కడి వరకు అయితే. ఇంకా ముందు పోయినాక సపరేట్ అయిపోతాయేమో చూద్దాం. అని ఇప్పుడు పోవడానికి రెండు సేమేనా? ఇటు పోవడానికి లెఫ్టా? పోవడానికి అయితే లెఫ్ట్ సైడ్ పోవాలంట. మీకు చూపెడతా చూడండి. ఇది లెఫ్ట్ సైడ్. ఇటు రైట్ సైడ్ ఏమో ఇటు సైడ్ నుండి వస్తాము. పోవడానికి ఇటు సైడ్ నుండి పోతాం. డోలీ ఇది వచ్చేసి డిపెండ్స్ అంటే డిమాండ్ని బట్టి ఉంటుంది అన్నట్టు. అంటే పబ్లిక్ ఎక్కువ తక్కువ దాన్ని బట్టి మరి ప్రైస్ ఎంత తీసుకుంటారో ఏందో పబ్లిక్ డిమాండ్ని బట్టి ఉంటుంది. నాకు తెలిసి 8,000 10,000 ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఉంటే ఒక 2-3 వేలలో కూడా ఉండొచ్చు. 2-3 వేలకి అయితే ఏమి ఉండదు నాకు తెలిసి. సో చూద్దాం. ఎవరైనా కనపడితే పైన వాళ్ళని ఒకసారి అడుగుదాం ప్రైస్ ఎంత ఉంటుంది అనేది. అని ఎంత ఉంటుంది అని ఒకసారి ప్రైస్ అడగవచ్చుగా. అచ్చా 12,000 చెప్తారంటే డిమాండ్ బట్టి బార్గెనింగ్ చేసుకోవడం అంతే. అంటే 4 మోసుకొని పోతారంట. ఒక మనిషి కూర్చుంటే 4 మోసుకొని పోతారు. అక్కడ దింపుతారు. అన్న ఓన్లీ తీసుకోపోయి ఆడ వదిలిపెడతారు. తీసుకొస్తారా? అచ్చా అంటే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందంట. ఓకే. ఈ 5 కొండలలో ఫస్ట్ కొండ నీలిమల కొండ. ఇది ఫస్ట్ కొండ అంట. నెక్స్ట్ అన్న ఇంకా మొత్తం 4 ఉన్నాయి ఇంకా. ఓకే. నాకు తెలీదు. నేను కూడా ఫస్ట్ టైమే కాబట్టి తెలిసిన అన్నను అడిగి తెలుసుకుంటూ మీకు చెప్తున్నా. ప్రస్తుతానికి అయితే 2 కిలోమీటర్లు వచ్చినాం. ఇక్కడ నుండి ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా అయితే పైకి ఎక్కినాం ఇప్పటిదాకా. చూద్దాం ఇంకా 3 ఎక్కే లోపల ఇట్లే ఉంటే ఎక్కుతాము, లేదంటే బ్రేక్ తీసుకుంటాం. 3 కిలోమీటర్స్. మనం వచ్చేది అయితే నీలిమల టాప్ అంట. చూడండి ఒకసారి బోర్డు. నీలిమల టాప్ షెడ్ 8. స్టిల్ వితౌట్ బ్రేక్ వీఆర్ గోయింగ్. ఇంకా జస్ట్ 2.2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో అది కూడా ఎక్కేద్దాం. ఇంత దూరం వచ్చినాం, అది ఎక్కలేమా? జస్ట్ టైంలో పెద్దలు ఏమంటారు తెలుసా? పదా చూసుకుందాం. ఏ రైలు బాయ్ పైన చిన్న బాయ్ కింద 200 మీటర్ గాయస్. చుక్కలు చూపెట్టేసింది నాకు దెబ్బకే. ఇంకా 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఈ కష్టం అంతా ఎందుకు అని అంటే దేవుని కోసమే అంతే. ఇంకేమన్నా చెప్పలేము, ఇంకా చెప్పొద్దు. ప్రస్తుతానికైతే షెడ్ నెంబర్ 15. చలో లెట్స్ గో. ఎక్కడ ఆపొద్దు మన జర్నీ, కంటిన్యూ చేస్తూనే ఉండాలి. బ్యాటరీ అయితే అయిపోయింది దాంట్లో మైక్లో. జస్ట్ 10% 20% ఉంది. అది అని ఇంపార్టెంట్ ఉన్నప్పుడు చెప్పేస్తా. ప్రస్తుతానికి అయితే ఎక్కడున్నామంటే శబరిపీఠం. అంటే దీన్ని ఏమంటారు అంటే మనం తెలుగులో శబరిపీఠం, నాకు తెలిసి అదే అనుకుంటున్నా. జస్ట్ కేవలం 400 మీటర్లు మాత్రమే. వచ్చేసినాం దగ్గర వరకు. అట్లా డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకొని పోతున్నట్టు, వాళ్ళ మోసుకొని పోతున్నారు చూడు, అట్లా మోసుకోబోతున్నట్టు. చూడండి, ఇట్లా మోసుకొని పోవడానికి 8,000 10,000 12,000 అట్లా మాట్లాడుకుంటారు. మరి తీసుకుపోవడానికి తీసుకొని రావడానికి కూడా తెలియదు, కానీ మొత్తం అయితే ఇట్లా మాట్లాడుకుంటున్నట్టు. సో ఫైనల్గా అయితే వచ్చినాం లోపల వరకు. ఇంకా ముందు పోయి దర్శనం చేసుకోవాలి. ఇంకా ముందు ఎట్లుంటుందో ఏమో తెలియదు, చూద్దాం, చూపెడతా. ఇలా ముందుకు వెళ్ళాలి. అందులో నుండి పోయినా ఇందులో నుండి పోయినా సేమ్ ఒకటేనా?
అది మాల వేసుకున్న వాళ్ళకి. ఇది మాల లేని వాళ్ళకి లైన్ ఇది యాక్చువల్ 18 అంబడి పెట్టుంటాయి ఆ లైన్. అయితే ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళకి మాల వేసుకోని వాళ్ళకి దర్శనం సపరేట్ అంట. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ మాల వేసుకున్న వాళ్ళు సపరేట్ లైన్లో ఉన్నారు, వాళ్ళకి దర్శనం సపరేట్. ఎందుకంటే 18 మీటర్ల సంథింగ్ ఉంది కదా, అది వాళ్ళకి. మనకు అట్లాంటిది ఏంటంటే మనం అక్కడ దాకా పోనీయరేమో, మేబీ దర్శనం ఎట్లయితుందో ఏమవుతుందో చూపెడతారు. మ్యాక్సిమము ఛాన్స్ ఉండదు. సరే అక్కడ వరకు అయితే పోదాం, కానీ కెమెరా ఎలా అయితే ఉండదు. కెమెరా అయితే వీడియో అయితే తీయను, పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే తీస్తా, తర్వాత అంతవరకు అయితే ఆపేస్తా. ఎందుకంటే మళ్ళీ రిస్క్లో పడద్దు అట్లా. பாடி பாதி நெட்டும் தொட்டு தொழுதோம் ஐயப்பா, பாடி பாதி நெட்டும் தொட்டு தொழுதோம் ஐயப்பா, சந்நிதியில் வந்தோம் உன்னை கண்டோம் ஐயப்பா, சந்நிதியில் வந்தோம் உன்னை கண்டோம் ஐயப்பா, இன்னல் தீர்ப்பாயே சுவாமி இன்பம் சேர்ப்பாயே சுவாமி. మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం అంటే సివిలియన్స్ దర్శనం కోసం పోతున్నాం. అంటే మాల వేసుకున్న వాళ్ళు కాకుండా నార్మల్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి దర్శనం కోసం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఇదే ఆ ప్లేస్. ఇట్లానే లోపల నుండి ఇంకా వంతెన ఉంది, అట్లాగేంచి నడుచుకొని ఇంకా పోవడమే లోపలికి. పోతే గోపురం పోతే సంబంధం లేదు. అంటే మొబైల్ అంతా ఓకే, కానీ ఇంత అంటే జర అబ్జెక్ట్ చేస్తాం. ఒకసారి చూడండి వ్యూ అయితే. ఆడ అది కనిపిస్తుంది, ఆ ధ్వజస్తంభం దాని ముందే ఉంటుంది. అక్కడ ధ్వజస్తంభం ఒకటి కనిపిస్తుంది కదా, ఆ ధ్వజస్తంభం ముందే ఆ 18 మెట్లు అనేది ఉంటుందంట. మనకు కనిపిస్తుందో లేదో తెలియదు. టెంపుల్ ఉంటుంది 18 అంటే ధ్వజస్తంభం దగ్గర టెంపుల్ ఉంటుందంట. ఇప్పుడు మనం పోయేది అక్కడికేనా? సరే, ఇప్పుడు ఆ ధ్వజస్తంభం దగ్గరికి అయితే వెళ్దాం. పబ్లిక్ తక్కువ ఉన్నారు కాబట్టి మనం తొందరగా మూవ్ అవుతున్నాం. ఒకవేళ పబ్లిక్ ఎక్కువ ఉండేది ఉంటే మనకి చాలా టైం పట్టేదేమో. మేబీ ఈరోజు పబ్లిక్ తక్కువ ఉన్నారంట, రేపు ఎల్లుండి ఎక్కువ ఉంటారంట. 18కి క్లోజ్ అంట. సో అందుకోసమనే పబ్లిక్ ఈరోజు తక్కువ ఉన్నారు. మరి మేబీ ఎందుకో తెలియదు, కానీ రేపు ఎల్లుండి అయితే చాలా ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకొని అక్కడ లోపల ఏమేమైతే టెంపుల్ ఉన్నాయో అన్ని టెంపుల్లో దర్శనం చేసుకొని ఏమంటే ఇప్పుడు కిందకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మొత్తానికైతే రిటర్న్ వెళ్ళిపోవడానికి అయితే రెడీ ఉన్నాం. అంటే ఫస్ట్ తినాలి, తిన్న తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్, తర్వాత ప్లాన్ ఏముందనేది మళ్ళీ మీకు చెప్తాను. ఈ ఇరుములలో వచ్చిన నెయ్యి టెంకాయలు ఉంటాయి కానీ నెయ్యి టెంకాయలు ఇక్కడ వేస్తారన్నట్టు. ఇక్కడ వేస్తే అవి మంటకి కాలిపోతాయి అన్నట్టు. అంటే ఇక్కడ దేవుని దగ్గర ఇక్కడ వేస్తారన్నట్టు, అంతే కదా ఆ మంటలలో. సో ఇప్పుడే తిన్నాం కడుపు నిండా. తిని అట్లా నడుచుకుంటూ పోతున్నాం ఈ సందులో పడి. చూడండి మీరు కూడా. ఆ పైన గుడి అక్కడ ఆ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, మరి కనిపిస్తుందో లేదో అదే గుడి. ఆడ తీద్దాం అనుకున్నా కానీ ఇంకా గుడిని ఫోటోలు తీసి వీడియోలు తీసి పెట్టడం కరెక్ట్ కాదని తీయలేదు. ఎందుకంటే ఇంకా ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కెమెరా పొందుకుంటే మళ్ళీ ఇయ్యరు, ఫోన్లు పొందుకుంటారు, అంత చికాకు ఇబ్బంది. సో మొత్తానికి దర్శనం మొత్తం అంతా అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే కొండలు ఎక్కినామో అవన్నీ ఎక్కాలి, మళ్ళీ దిగాలి. సో ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నా. ఇక ఈరోజు మళ్ళీ రేపటి వీడియో రేపు మళ్ళీ షూట్ చేస్తా. సో ఇప్పటితోనే ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. ఇంతటితో బాయ్.